ఎవరికి పనికి రాక, ఎవరికి ఇష్టం లేక, ఎవరికి కొరగాక అందరూ అసహించుకొని త్రోసివేసిన వారిని నేను వెతుక్కుంటా వచ్చాను, వారి కోసమే వచ్చాను అన్నాడు. ఒక చిన్నోడు పుట్టినరోజు కాళ్ళ నాన్న నీకేం కావాలరా అంటే ఒక కుక్క పిల్ల కావాలి డాడీ అన్నాడు. సరే పదరా అని చెప్పి ఈ కుక్కలు అమ్మే షాపుకి, ఆ షాపులో తీసుకెళ్ళి కోరుకో, నువ్వు ఏది కోరుకుంటే నీకు ఇప్పిస్తే, ఈరోజు నీ బర్త్డే గిఫ్ట్గా ఇప్పిస్తారా, కోరుకో అన్నాడు. తండ్రి ఒక పక్క వెతుకుతున్నాడు, మంచి మంచి కుక్క పిల్లలు చూస్తా. కొడుకు ఒక పక్క వెతుకుతున్నాడు. వెతికి 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 వాడుపోయి ఒక దగ్గర బోన్లో కాళ్ళు రెండు విరిగిన స్థితిలో, కదలలేని స్థితిలో పడున్న ఒక కుక్క పిల్లను కోరుకున్నాడు. దాన్ని తీసుకొచ్చాడు. డాడీ నాకు ఇది ఇప్పించవా అన్నాడు. ఆ షాప్ వాడు అన్నాడు, బాబు ఇన్ని అందమైన మంచి కుక్క పిల్లలు ఉంటే అది కాళ్ళు ఇరిగిపోయింది, సరైనటువంటి రూపం లేదు, దానికి వికారం ఉంది, తిండి లేక ఎండిపోయింది, రేప మాపో సచ్చేటట్టుంది, అసహ్యంగా ఉంది, అదెందుకు పనికి వచ్చింది బాబు, దాన్ని అక్కడ పడేనానా, చచ్చిపోతే పడేస్తాం, నీకు మంచిది ఏదైనా చూసి కొనుక్కో అన్నాడు. ఆహా నాకు ఇదే కావాలన్నాడు. వాళ్ళ నాన్నకు ఆశ్చర్యం వేసింది. అరే ఇన్ని మంచిగా ఉంటే, నేను ఇన్ని చూస్తూ ఉంటే నువ్వు పోయి ఏంట్రా దాన్ని తీసుకొచ్చుకున్నావు, నువ్వు తెలివిగలవాడు అనుకున్నాను, ఇంత పిచ్చోడు అనుకోలేదు నేను అంటే, లేదు డాడీ నాకు ఇదే కావాలన్నాడు. మంకు పట్టుబట్టాడు. చేసేది లేక ఎంత ఇవ్వాలి అంటే, ఎంత సార్ ఎంతో కొంత ఇచ్చేయండి సార్, అసలు ఏమి ఇవ్వైనా పర్లేదు, ఏదో మీకు తోచినంత ఇచ్చేయండి, తీసుకెళ్ళండి, దేవుని సచ్చేది అది అన్నాడు. ఏదో ధర చెప్పాడు, ఇచ్చేశాడు. బయటకు వచ్చాడు. ఏరా ఇంత పిచ్చోడివి నువ్వు, కాళ్ళు ఇరిగిపోయింది, బక్క చిక్కింది, కురూపిగా ఉన్నది, రేప మాపు చచ్చే స్థితిలో ఉంది, దాన్ని కోరుకున్నావేరా అంటే, అప్పుడు ఆ చిన్నాడు అన్నాడు, డాడీ నా హృదయం నీకు అర్థం కాలేదు డాడీ, మంచిగా ఉన్నవి మంచివైనవి ఎవరైనా కొనుక్కుపోతారు, కానీ దీన్ని చూసినప్పుడు ఎవ్వరు ఇష్టపడరు, మరి దాన్ని ఎవరు తీసుకుంటారు డాడీ, నేను కూడా దాన్ని తీసుకోకపోతే దానికి దిక్కేవారు డాడీ, అందుకే నేను దాన్ని కోరుకున్నాను డాడీ అన్నట్టు. ఇంకా కొడుకు మాట్లాడిన మాటలు తండ్రికి ఆశ్చర్యాన్ని కలిగించాయి. అబ్బా నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను, నిజమే, నా బిడ్డది ఎంత మంచి హృదయం, బాగున్న వాటిని ఎవడైనా కొనుక్కొని పోతాడు, కానీ దాని జోలికి ఎవడు పోడు కదా, ఎవడు కోరుకొనిది, అందరూ అసహించుకున్నది నా బిడ్డ తీసుకున్నాడు, ఇది నా బిడ్డ హృదయంలోని గొప్పతనం అని తండ్రి సంతోషంతో మురిసిపోయాడు. అయితే చిన్నవాడు ఏం చేశాడో తెలుసా, దాన్ని ఇంటికి తీసుకెళ్ళి దానికి ఇంజక్షన్ చేయించాడు. ఆడేం చేశాడంటే, కాళ్ళు పట్టకపోతే విరిగిపోయిన వదిలేశాడు. ఇక అది రోజు తిండి మానేసి జబ్బుతో బక్క చిక్కిపోయింది. ఈ చిన్నోడు ఇంటికి తీసుకెళ్ళి దానికి ట్రీట్మెంట్ ఇచ్చాడు. ఆ డాక్టర్ని కనుక్కొని దానికి మెడిసిన్స్ వాడి కొద్ది రోజుల్లో దాని రెండు కాళ్ళు మళ్ళీ లైన్లోకి వచ్చేటట్టు చేసి దానికి చక్కగా ఆహారం పెట్టి బలపరిస్తే ఆ కురూపిగా ఉన్న కుక్క పిల్ల అక్కడున్న అటన్నిటికంటే అందమైన కుక్క పిల్ల తయారైంది.